నమస్కారం డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అవి దగ్గర పడుతున్నాయి. దాంతోపాటు పిల్లలకు కూడా మనం ఒకటి పాస్ అయితేనే కెరీర్లో ముందుకెళ్తాము అనేటువంటిది ఒక పెద్ద ఛాలెంజ్ అని. అవునండి, అవును, అందరికీ ఫస్ట్ స్టేజ్ కాబట్టి పేరెంట్స్ కూడా ఎగ్జామ్స్ అనుకోండి. అవును. పిల్లల కంటే పేరెంట్స్ ఎక్కువ చదువుకుని వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్న రోజులు అంటే చాలా మంది చూస్తున్నాం కదండి. సార్ మా ఓడే ఉందో లేదో టెన్షన్ తెలియదు, కానీ నాకు మాత్రం విపరీతంగా బీపీ పెరుగుతుంది, టెన్షన్ వస్తుందన్న పేరెంట్స్ కూడా మీరు చాలా మంది చూస్తుంటారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే 10th క్లాస్ లేకపోతే 11th 12th అయితే మాత్రం పేరెంట్స్ కి ఎగ్జామ్ అనుకోలేమో అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అవును సార్, అవును, అది పరిస్థితి. అట్లా ఉంది. ఎలా సార్ అంటే ఈ ఫోబియా నుంచి గ్రాడ్యువల్గా అయినా సరే, ఇన్స్టెంట్గా అయినా సరే, అటు పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, పేరెంట్స్ బయటపడాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అంటే ఎప్పుడు అంటే ఫోబియా కానీ లేకపోతే ఎలాంటివి వచ్చినప్పుడు అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, భగవద్గీతలో కూడా ఒకటి ఉంటుంది, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, రిజల్ట్ అనేది నాకు వదిలే. అవును. సో ఏ టైంలో నీకు ఏది మంచి జరగాలో ఏది ఇవ్వాలో అది నేను చూసుకుంటాను, నువ్వు మానవ ప్రయత్నం ఏదైతే ఉందో నువ్వు చివరి వరకు చేయాలని చెప్పి అన్ని స్పిరిచువల్గా కూడా మీకు లాజికల్గా చూస్తే అదే ఉంటుందండి. అంటేనంటే ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఎప్పుడు కూడా అంటే ఇన్ని మార్కులు రావాలని టార్గెట్ పెట్టుకోకూడదు. అసలు ఒక నాలెడ్జ్ ఉందండి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది, దానికి లిమిట్ ఏముంటుందండి, ఎంతైనా ఓకే కావాలి. అంటే నేనేమంటానంటేనే మార్క్స్ ఇన్ని రావాలి అని టార్గెట్ పెట్టుకోకుండా ఎంత అవకాశం ఉంటే నువ్వు అంత ట్రై చేసేసావు అనుకోండి, మీకు ఎంత అవకాశం ఉంటే అంత అయిపోయింది కదా. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మీరు చూస్తే వాళ్ళు ఎవరో కూడా ఎంత టర్న్ ఓవర్ చేయాలని బిజినెస్ చేసినట్టు కాదండి. మీకు బిలియనీర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద వరల్డ్లో ఉన్నటువంటి మీకు చూసుకున్నట్టు యూనికార్న్స్ కానీ ఏ తీసుకోండి, మీరు ఈ రోజు ఇంత సంస్థ అవుతుందని ఆడు కూడా అనుకుంటాడు. అంటే ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టుకుంటారో అది నెమ్మదిగా పెరిగింది సంస్థ. నాలెడ్జ్ కూడా అంతే, మార్క్స్ అయినా అంతే. అంటే ఎగ్జామ్స్ ముందు పర్టికులర్గా ముందు విజన్ ఉండాలి. ఓకే, నాకు ఎంత పర్సెంటేజ్ రావాలనుకోవాలి, చక్కగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎగ్జామ్ ముందు 1 month ముందు 15 రోజుల ముందు మొదలెట్టకూడదు మీరు అనాలిసిస్. అది ఇట్స్ డిఫరెంట్. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ డ్రీము, లాంగ్ టర్మ్ విజన్, టార్గెట్ ఇస్ డిఫరెంట్. ఎగ్జామ్స్ ముందుకు వచ్చిన తర్వాత మీరు అలా చేయకూడదండి. ఎగ్జామ్ ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు 1 గంట సేపు అంటే ఎగ్జామ్ నెల ముందు వరకు ఎంతసేపు చదివారో అని అడుగుతారు పేరెంట్స్. రోజుకి 8 గంటలు చదువుతున్నావా అని అడుగుతారు మీరు. నేనేమంటానంటే ఎగ్జామ్ ముందు నెల ముందు ఎంత టైం నువ్వు వేస్ట్ చేస్తున్నావు లెక్కే అంటాను. మేబీ ప్రాబ్లీ దాన్ని రివర్స్లో క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదండి. ఎంత టైం నువ్వు చదువుతున్నావు అన్న దానికంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు అంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది అందులో. అంటే కొంచెం మీరు ఆలోచిస్తారు సీరియస్గా, ఎంత టైం ఎంతసేపు చదువుతున్నానంటే మీకు పాజిటివ్గా ఉంది క్వశ్చన్. అది ఒక 5 గంటలు చదువుతున్నాను రోజుకి, 10 గంటలు చదువుతున్నానంటే మీకు పాజిటివ్గా ఉంది. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అనుకో, 2 గంటలు వేస్ట్ చేస్తున్నాను అనుకోండి, భయం వేస్తుంది మీకు. అందువల్ల ఏంటంటే ఎగ్జామ్ ముందు ఎంత అవకాశం ఉంటే అంత, మీ ఆరోగ్యపరంగా లేకపోతే మీకున్న ఫ్యామిలీ కండిషన్స్ లేకపోతే మీకున్న నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో 50 మార్కుల 90 మార్కుల 70 మార్కుల టార్గెట్ వద్దు. ఇట్ క్రియేట్స్ విపరీతమైన హ్యూజ్ ప్రెజర్ అండి, మైండ్కి ప్రెజర్ క్రియేట్ అవుతుంది. పేరెంట్స్ కూడా విపరీతంగా చెప్తారండి 95 రావాలంట. ఇప్పుడు మేమే చెప్తాం కొన్ని వీడియోల్లో, సార్ మంచి పర్సెంటేజ్ రావాలండి, 90 రావాలి, 95 రావాలని చెప్తాం. అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోమని. 1 week ముందు ఎగ్జామ్లో పిల్లవాడిని 95 రావాలంటే ఇలాగా అది రాదు కదండి. ఇప్పుడు ఒకేసారి మీకు 6 pack వస్తుందా వారం రోజుల్లో? రాదు కదా, నాకు రాదు, మీకు రాదు కదా. 10 కిలోమీటర్లు పరిగెట్టుకుంటే మీరు పరిగెట్టలేక, దానికి ఒక రకమైన టైం అది కావాలి కదండి. సో ఎగ్జామ్ దయచేసి పేరెంట్స్ ప్రెజర్ చేయొద్దు. ఎంత అవకాశం ఉంటే అంత చదువమ్మా, చక్కగా టైం వేస్ట్ చేసుకోవద్దు, మొబైల్ వాటి దగ్గరికి వెళ్ళకు. ఎంత అవకాశం ఉంటే అంత చేయి. ఎగ్జామ్ అది వెళ్ళిన తర్వాత నీకు ఎంత వస్తే అంత రాయి, ప్రజెంట్ చేసే. చదివినంత మాత్రం టెన్షన్ పడితే మొత్తం చదివింది కూడా రాయలేదు కదా, మీకు డబల్ నష్టం కదండి అది. అంటే చదివేటప్పుడు మీకు ప్రెజర్ ఉండకూడదు, కానీ చదవాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు టెన్షన్ పడ్డారనుకోండి, కరెక్ట్గా పాయింట్ మైండ్ బయటికి రాదు. పాపం కొంతమంది ఎగ్జామ్స్కి అందరూ సరిగ్గా నాలెడ్జ్ బట్టి వెళ్ళరు, కొంతమంది బట్టో పాపం చదువుకుని ఏదో రకరకాల గుర్తుపెట్టుకుని వెళ్తారు. రకరకాల పిల్లలు ఉంటారు కదండి. అది జనరల్గా రాసేటప్పుడు ఎస్ నేను చదివాను అని కాన్ఫిడెంట్గా కూర్చుని రాయాలని. ఒక క్వశ్చన్ పోయింది అనుకోండి, ఇటు ఎగ్జామ్లోనే ప్యానిక్ అయిపోతాడు. ఏ బాబు క్వశ్చన్ రాలేదు. ఈ ప్యానిక్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్స్ పోతాయి కదండి, ఎవరికైనా అంతే కదండి. వ్యాపారం లాస్ వచ్చింది, 2 రోజులు లాస్ వచ్చింది అనుకోండి, మీరు డౌన్ అయిపోతారు. అలా కాకుండా రేపు నాది బెటర్గా వస్తుందని అనుకుని మీరు ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మేబీ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో అందువల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా అంటే మార్కుల టార్గెట్ ఎగ్జామ్ ముందు పెట్టొద్దు, ర్యాంక్ టార్గెట్ కూడా ఎగ్జామ్ ముందు పెట్టకండి దయచేసి. ఎంత అవకాశం ఉంటే, ఎంతసేపు అవకాశం ఉంటే అంతసేపు వీక్నెస్లకి, మొబైల్కి, వీటికి దూరంగా ఉంటూ మంచి ఫుడ్, లిక్విడ్స్, వాటర్స్ అవన్నీ తీసుకుంటూ ఎంత అవకాశం ఉంటే చక్కగా అంత అవకాశం తీసుకోండి. రోజుకి 8 hours 7 hours పడుకోండి, చక్కగా మీరు వెళ్ళండి. ఎంత వస్తే అంత రానివ్వండి. ఇప్పుడు మనం కొన్ని మార్చలేం కదండి. ఇప్పుడు సడన్గా ఒక పిల్లవాడికి 50% రావచ్చు, ఒక పిల్లవాడికి 70% రావచ్చు, ఒక పిల్లవాడికి 90% రావచ్చు.
విపరీతంగా ప్రెజర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పేరెంట్స్. అవును. అది ఏమవుద్దంటేనంటే పాప ప్రతి కుర్రాడునండి ఫెయిల్ అవ్వాలి, మార్కులు తక్కువ రావాలని ఎవడన్నా స్కూల్కి వస్తాడా? ఎవడో రాడు కదండి, భూమి మీద ఎవడో రాడు. అందు ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మీకు ప్రపంచంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నది ఆల్మోస్ట్ 3 కోట్ల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫెయిల్ అవ్వాలి, తక్కువ మార్కులు రావాలి, 60 మార్కులు రావాలని ఎవడో రాడండి. ఎప్పుడైతే లేదు మా నాన్న డ్రీమ్ని పాపం అడుగుతున్నాడో, మా మదర్ అడిగింది, మార్కులు తెచ్చుకోవాలని పాపం అనుకుంటాడండి, పాజిటివ్గానే ఉంటాడండి పిల్లోడు. మా నాన్న చెప్పాడు కదా నాకు రాకూడదని ఎవడని అనుకుంటాడండి, ఎవడో అనుకోడు కదా. అతను ఆల్రెడీ కొంత టెన్షన్ ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది అడిగి. అవును, తెలియకుండా అయిపోతుంది. మీరు పుండు మీద కారం చల్లినట్టుగా రావాలి 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 అని అనకూడదు. అది ఎప్పుడు అనాలి? క్లాస్లో ఫస్ట్లో స్టార్టింగ్లో అనాలి. 10th క్లాస్లో జాయిన్ అయ్యాడా? కాదమ్మా మంచి మార్కులు రావాలి, టార్గెట్ పెట్టుకోమ్మా చక్కగా, నీకు మంచి మార్కులు వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంటే ఇలా సతీష్ గారు చెప్పారు అని అప్పుడు చెప్పు. ఎగ్జామ్ ముందు చెప్పక, ఎందుకంటే ఎగ్జామ్ ముందు మీ కెపాసిటీ సడన్గా పెరగదు. మీకు ఉన్నటువంటి కెపాసిటీని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి అంతే. అదే 1 year టైం ఉందనుకోండి, మీ కెపాసిటీని పెంచవచ్చు. ఇప్పుడు కెపాసిటీని పెంచలేరంటే ఉన్నటువంటి నాలెడ్జ్ని సెక్యూర్ చేసి బ్రెయిన్లో చక్కగా రాయగలిగితే అది అట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేట్ థింగ్ కదా. సో అందువల్ల ఏంటంటే ఎంత అవకాశం ఉంటే అంత చదవండి, ఎంత బెస్ట్గా పెర్ఫామ్ చేయగలిగితే చేయండి. నేనేమి 80% రావాలని చెప్పట్లేదు, ఎవరికి 90 రావాలని చెప్పట్లేదు, 50 రావాలని చెప్పట్లా. ఎగ్జామ్ అయిన తర్వాత మీరు డిప్రెస్ అవ్వకుండా ఒకటే క్వశ్చన్ వేసుకోండి, నేను కష్టపడ్డాను, మ్యాక్సిమం నా వల్ల అయినంతవరకు కష్టపడ్డానా లేదా, ఫస్ట్ క్వశ్చన్ అంటే. ఎస్ అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా పడుకోండి, మార్కులు తక్కువ వచ్చిన పర్లా. నేను టైం వేస్ట్ చేశాను అనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం చేయకుండా చూసుకోండి. అంతే కదా. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా నా ఉద్యోగాన్ని నేను చేశానా అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు మీకు ఎస్ అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, మీ పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, మీకు హ్యాపీగా ఉండొచ్చు మీరు. ఎందుకని మీ ఎక్స్పెక్టేషన్స్, మీ హార్ట్కి మీరు ఆన్సర్ చెప్పగలుగుతున్నారు కదా. ఎస్ నేను సిన్సియర్గా నా ఉద్యోగం నేను చేయగలిగాను, రిజల్ట్ వదిలేయండి, రావచ్చు రాకపోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్ వేసుకోగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారనుకోండి, ఎస్ మార్కులు తక్కువ రానాయి, బట్ నేనైతే పర్ఫెక్ట్గా ట్రై చేశాను, నేను శక్తి వంచన లేకుండా నా ఎఫర్ట్స్ నేను పెట్టగలిగాను. దట్ ఇట్స్ సెల్ఫ్ ఎనఫ్. ఫాదర్ తిడితే ఏంటి, టీచర్ తిడితే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక ఎఫర్ట్స్ పెట్టలేకపోయావు అనుకోండి, ఎస్ నువ్వు రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం బాగా పెట్టు, ఈసారి అయితే జరిగిన తప్పు పెట్టలేకపోయాను, నెక్స్ట్ టైం పెట్టు. అంటే ఎఫర్ట్స్ ఫుల్గా పెట్టండి, ఆ ఎఫర్ట్స్ పెట్టి సాటిస్ఫై అవ్వండి. ఎఫర్ట్స్ పెట్టలేకపోతే రియలైజ్ అవ్వండి, నెక్స్ట్ టైం. డిప్రెషన్లోకి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉంటుంది. టార్గెట్లు పెట్టడం వల్ల పేరెంట్స్ టార్గెట్ పేరెంట్ పెట్టి, టీచర్లు పెట్టి, రోడ్డు మీద కూడా మీలాంటి నాలాంటి టార్గెట్ పెట్టి ఇన్ని పెడితే వాడి పరిస్థితి ఏంటి? అవును, అది కాదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ప్రెజర్ చేయొద్దండి పిల్లలు, ఈ టైంలో చేయొద్దు, చెయ్యాలి స్టార్టింగ్లో చేయండి. నేను చూడండి ఆ డిఫరెన్స్ చెప్తున్నాను నేను. అంటే అదేంటి రిలాక్స్గా చదివితే చదువు రాదు కదా అని మీరు అనొచ్చు, ఇప్పుడు వద్దు. అది అనవసరంగా నెగిటివ్ అయిపోయి మార్కులు కూడా తగ్గిపోయి వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయ్యి కంపారిజన్స్ పెరిగిపోయి మనమే కంపేర్ చేస్తే అలాగా పక్కింటి 95 వచ్చినట్టు నీకు రాలేదంటే ఇప్పుడు చేయొద్దు. అది స్టార్టింగ్లో చెప్పు, ఒక బాగా చదువుకోవాలరా, మార్కులు రావాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జనరల్గా ఎవరికి ఎంత మ్యాక్సిమం అవకాశం ఉంటే అంతేనండి. అంతే, మీరు అరగంట జిమ్ చేయగలదు, అరగంట చేస్తారు, ఎక్కువ చేసి చచ్చిపోతారు. అంతే. మీరు బియాండ్ వర్కౌట్ చేశారనుకోండి, ఇప్పుడు మనకున్న బాడీ నా ఏజ్లో నేను 20 కిలోమీటర్లు పరిగెడుతున్నట్టు కుదరదు. నేను మ్యాక్సిమం నేను ఎంత చేయగలను అంతవరకు చేస్తాను, అంతే. బియాండ్ దట్ మనం చేయలేం కదండి. సో అలాగ ఆలోచించినట్లయితే ఎగ్జామ్స్ ముందు పెద్దగా మీకు అట్లీస్ట్ మీరు చదివిన దానికి రిజల్ట్ వస్తుంది, ఎంత అయితే అంత. మీరు తిన్నదానికి డైజెషన్ అన్ని విటమిన్స్ మినరల్స్ కానీ కనెక్ట్ అవుతుంది బాడీలో. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. అంటే అది పిల్లలకని లేకపోతే పెద్దవాళ్ళకని కాదు, కానీ ఎవరికైనా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ తీసుకున్నారనుకోండి, మామూలుగా పట్టుకుని తాగితే పర్లా, అంటే మినిమం మీద బరువు పట్టుకోవాలి, ఆ మినిమం ప్రెజర్ ఇవ్వాలండి. ఇవ్వకపోతే మీకు బాటిల్ లెగదు కదా, ఉండాలి. బట్ ఇలా గట్టిగా పట్టుకున్నారనుకోండి, మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు కొంతసేపు మీరు పట్టుకోగలరు. బాటిల్కి ఇబ్బందే, చేతికి కూడా ఇబ్బందే, రెండింటికి కూడా ఇబ్బందే కదండి మీరు చూస్తేనే. అవును. అటు అందువల్ల ఏంటంటే హోల్డ్ చేయడం అనేది ఏదైతే ఉంటుందంటే సస్టైన్డ్ ప్రెజర్ వేరు, ప్రెజర్ ఉండాలండి. ఒక మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్క్ చేస్తున్నారు మీరు, నేను ఇక్కడికి వచ్చాను, మన ఇద్దరికి కూడా ఒక టార్గెట్ ఉంటుంది, ఒక ప్రెజర్ ఉంటుందండి. ప్రెజర్ ఎప్పుడు కూడా ఉండాలి, సఫిషియంట్ క్వాంటిటీ ఉండాలి, అది డోస్ దాటకూడదు. అసలు ప్రెజర్ లేకుండా మనిషి ఏది సాధించలేం కదండి, టార్గెట్ ఉంటుంది. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పేరెంట్స్ పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పేరెంట్ చెప్పి డోసెస్ పెంచుతారు. స్కూల్కి వెళ్తేనేమో స్కూల్లో టీచర్స్ అయితే ఎట్లా ఉన్నారంటే రావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేయడం కానివ్వండి, ఇదంతా ఏమవుతుందంటే ఇలా హోల్డ్ చేయగా ఏమవుతుందంటే ఇంకా అది అవదంటే బరస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా నేను గట్టిగా నొక్కితే ఏమవుతుంది, బరస్ట్ అయిపోతుంది కదా. అవును, బరస్ట్ అవుతుంది. చేయి కూడా నొప్పిగానే ఉంటుంది, ఈ బాటిల్ ఇది అవుతుంది, 2 రకాలుగా ఇబ్బంది ఉంటుంది. అవును, అంటే ఇది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే తెగేదాకా ఇది లాక్కూడదని ఏదో సామెత చెప్తారు కదండి. అంటే మీరు సున్నితంగా చెప్పాలి,
నా ఉద్దేశం ఏంటంటే చెప్పాలి. నేను వద్దని నేను చెప్పను కానండి, చెప్పి స్టైల్లో అది సున్నితంగా అర్థమయ్యే భాషలో చెప్పాలి. మీరు కటువుగా చెప్పకూడదు. ఇప్పుడు మిమ్మల్ని ఏంటి ఇలాగా కాకరకాయ కూర తినండి అంటే తినరు. లేదండి కాకరకాయ కూర తినడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి, మీ హెల్త్లో మీ ఈ రకమైన బెనిఫిట్స్ వస్తాయి ఎడ్యుకేషన్ అని మీకు అన్ని నేను చెప్పిన తర్వాత మీ మైండ్ యాక్సెప్టెన్స్ లెవెల్కి వస్తుంది. ఒక్కసారి మీ మైండ్ యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు తినగలరు. లేదు తినాలి అంటే అసలు దానికి ఎందుకు తినాలన్న దానికి క్లారిటీ రావాలి కదా. అందువల్ల ఏంటంటే సస్టైన్డ్ ప్రెజర్ ఎగ్జామ్స్ టైంలో దయచేసి పిల్లలకి ఇవ్వకండి. చాలామంది సూసైడ్స్ చేసుకోవడం కానివ్వండి, అంటే మా నాన్న కోరిక నేను తీర్చలేకపోతున్నాను, మా అమ్మ కోరిక డ్రీమ్ నేను తీర్చలేకపోతున్నాను కదా చనిపోతున్నాను అన్న సూసైడ్ లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు సూసైడ్ లెటర్లో సింగిల్ లైన్ ఉంటుందండి, చాలా లైన్. ఏమని, నాన్న నువ్వు అనుకున్నట్టుగా నేను చదవలేకపోతున్నాను, నాన్న నీ కోరిక నేను తీర్చలేకపోతున్నాను, అమ్మ నువ్వు అనుకున్నట్టుగా నేను మార్కులు సాధించలేకపోతున్నాను అంటున్నారు తప్ప నేను అనుకున్న మార్కులు నేను సాధించలేదు అనట్లేదు స్టూడెంట్. సూసైడ్ నోట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ చాలా మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. నేను అనుకున్న మార్కులు నేను సాధించలేకపోయాను కాబట్టి సూసైడ్ చేసుకుంటున్నాను అన్న సూసైడ్ నోట్లు తక్కువ ఉంటాయి. నాన్న నేను నీ కోరికని నీ డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను కాబట్టి నేను చనిపోతున్నాను రాస్తున్నారు. ఇది తప్పు కదా. సో అంటే నేను చదవమని నేను చెప్తానండి. ఇప్పుడు నేను చదవద్దని చెప్పను, నేను యాజ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్గా అందరూ చక్కగా చదవండి, మార్కులు తెచ్చుకోండి నేనే చెప్తున్నా. కానీ దానికి చెప్పి స్టైల్ ఉంటుంది, అది మీ వల్ల కాదు, ఎవరో మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురావండి కనీసం. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో బాగున్నారండి చిన్నపిల్లడు, మీరు చెప్పలేకపోవచ్చు కదండి. మీరు అందరూ ఎక్స్పెక్టైజేషన్ ఎందుకు ఉంటుంది, మీ దాంట్లో మీకు ఎక్స్పెక్టైజేషన్ ఉంటుంది తప్ప. ఇప్పుడు అంతే కదండి. మీకు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీరే మందు రాసుకోరు కదా, మీకు మీరే చేసుకోవడానికి కుదరదు కదా. అందు గురించి అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు దయచేసి మీ పిల్లవాడు కొంచెం మూడీగా డిప్రెస్డ్గా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు ఎగ్జామ్స్ టైంలో అనిపిస్తే దయచేసి ఎవరో ఒకళ్ళు మాలాంటి వ్యక్తులు కన్సల్ట్ అయితే అట్లీస్ట్ ఆ క్లారిటీ పేరెంట్ కూడా ఇస్తాం మేము, ఒక స్టూడెంట్గా కాదు. పేరెంట్కి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టూడెంట్కి క్లారిటీ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ క్లారిటీ వచ్చింది నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతారు. అలా చాలా మంది ఇంప్రూవ్ అయ్యారండి మా దగ్గరికి వచ్చినట్టు చాలా మంది అవుతారు. సో అది ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా దాన్ని సాల్వ్ చేయండి. ఫోర్స్గా ప్రెజర్ ఇచ్చి ఏదో కర్రెచ్చి కొట్టినట్టుగా లేకపోతే మేము ఇగోని హట్ చేసి అట్లా అవుతూ అట్లా కాకుండా హ్యాండిల్ చేయొచ్చండి. చిన్నపిల్లలు కదండి. ఇప్పుడు డిగ్రీ ఓన్ ఇంజనీరింగ్ అయిన మీరు అన్న పర్లా, వాళ్ళే సూసైడ్ చేసుకోరు. తిట్టేళ్ళ మా నాన్న ఏం కాదులే అంటాడు. 10 ఏళ్ళు వచ్చిన తిడితే ఆడే సూసైడ్ చేసుకోడు, ఎక్కడ చేసుకున్నాడు ఏంటండి, విన్నారా మీరు? ఓన్లీ మిక్స్ 10th 11th 12th 9th క్లాస్ పిల్లలు తప్ప 25 ఏళ్ళు కూరని తిట్టమనంటే ఫాదర్ని మా నాన్న అలాగే అంటాడని బయటకు వెళ్ళిపోతాడు. అంత ఇబ్బంది లేదు మీకు. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఏళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు దయచేసి కొంచెం స్పెషలిస్టులు లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళు అలాంటి వ్యక్తులు లేకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత పేరెంట్స్కి ప్లస్ పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పించుకోగలిగితే ఇవి రిపీట్ అవ్వండి మనకి. వెరీ గుడ్ నర్చరింగ్ అంటే కంటెంట్ నర్చరింగ్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ చాలామంది అంటే ఇప్పుడున్న దానికి ప్రతి పేరెంట్ మీరు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏదైనా ఉంది అని అంటే మీ పిల్లవాడికి సంబంధించినటువంటి వాటిల్లో జనరల్గా సతీష్ గారు లాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే సలహాలు సూచనలు తీసుకుని అన్నా సరే ఇందులో వేస్తే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది, అంటే ఇంటెలెక్చువల్ కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ ఇద్దరు ఉంటారు పిల్లలు. కొన్ని పర్ఫార్మెన్స్ మనం మెజర్ చేయలేము. బట్ డాక్టర్ సతీష్ గారు లాంటి వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో కొంత ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకుంటే మీ పిల్లలకి ఎటువంటి కెరీర్ అయితే బాగుంటుందనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. మీరు కనుక డాక్టర్ సతీష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.